హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడ బర్త్డే బాయ్ తన డేనైతే దేవుడు బ్లెస్సింగ్స్తోని స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మేము ఇక్కడి నుంచి టోక్యోకి డిజ్నీల్యాండ్కి వెళ్తున్నాము. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అండ్ నిన్న అయితే సెలబ్రేషన్స్తో లైక్ పృథ్వీ సర్ప్రైజెస్తోనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయాడు. సో ఆ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడైతే మేము టోక్యో డిజ్నీల్యాండ్కి వచ్చాం. హే గాయ్స్, ఎక్కడున్నాం? డిజ్నీల్యాండ్. మా ఇంటి దగ్గర నుంచి డిజ్నీల్యాండ్కి వచ్చాము. సో మా ప్రీవియస్ వీడియో చూసే ఉంటారు కదా అందరూ, చూడకపోతే వెళ్ళి చూడండి. సో పృథ్వీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము అనేది అది. సో ఈరోజు తన బర్త్డే, సో అందుకే డిజ్నీల్యాండ్కి వచ్చాము. లాస్ట్ టైం వచ్చింది డిజ్నీ సీకి వచ్చాము. సో అది అప్పుడు లాస్ట్ ఇయర్ కంచన్ బర్త్డేకి, ఇప్పుడు డిజ్నీల్యాండ్. యా. సో ఇక్కడ మేము ఎలా ఎంజాయ్ చేసామో చూపిస్తాము. డిజ్నీల్యాండ్ ఎంటర్ అయ్యే ముందు మనకి ఇక్కడ చెక్ చేస్తారు మన బ్యాగ్స్ అన్నిటిని. అండ్ ఇంకొకటి ఏంటంటే బయట నుంచి ఫుడ్ అయితే అలౌడ్ ఉండదు. ఓన్లీ ఎక్సెప్షనల్ లైక్ మనకి కిడ్స్ ఉన్నారు, లైక్ బేబీస్ ఉన్నారు అంటే మాత్రం వాళ్ళు మనల్ని అలౌ చేస్తారు. టోక్యో డిజ్నీల్యాండ్కి అయితే వచ్చేసాము. అదే మెయిన్ ఎంట్రన్స్. సో అందులో నుంచి మా రిలేటివ్ ఒక అతను కూడా వచ్చేది ఉంది. సో తన కోసమే మేము వెయిట్ చేస్తాము. వచ్చిన తర్వాత ఎల్లుడే అండ్ రైడ్స్ అన్నిటిని ఎక్కుడే అండ్ ఎంజాయ్ చేసుడే. విహాన్ అయితే పడుకున్నాడు. మన కార్లో ఉన్నంతసేపు అయితే మంచిగానే ఉన్నాడు, కానీ బయటికి రాగానే పడుకున్నాడు. జపాన్కి టూరిస్ట్ వీసా మీద ఎవరైనా రావాలనుకున్న వాళ్ళకి ఒక స్మాల్ అడ్వైస్, ఇలాంటి ప్లేసెస్కి మీరు వచ్చే ముందు పక్కగా మీరు ప్రీ బుకింగ్ చేసుకోండి. బికాజ్ ఇన్స్టెంట్గా మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్స్ జపాన్లో ఇన్స్టెంట్గా టికెట్స్ దొరకడం చాలా కష్టము. సో మీరు ఆల్రెడీ ఇంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి బెటర్ ప్లాన్ యువర్ ట్రిప్. మేము వీక్ డేలో వచ్చాము కాబట్టి అంతగా క్రౌడ్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ వీకెండ్లో వస్తే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది. దానివల్ల మనం అన్ని రైడ్స్ ఎక్కలేం అండ్ ఎంజాయ్ కూడా ఎక్కువ చేయలేం. సో ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా, సో హీఈస్ ద ఫౌండర్ ఆఫ్ మిక్కీ మౌస్. అండ్ అది వచ్చేసి క్యాసిల్. సూపర్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వస్తే ఒక డిఫరెంట్ ప్రపంచంలానే అనిపిస్తుంది. సో గుడ్. మొత్తానికైతే మా విహాన్ లేచేసాడు అండ్ మేమైతే టకటక రైడ్స్కి వెళ్ళిపోయాము. బికాజ్ మేము ఆల్రెడీ ప్లాన్ ఉండే లైక్ ఏ రైడ్కి వెళ్ళాలి ఏంటి అనేసి మేము ఆల్రెడీ రీసెర్చ్ చేసాము. బికాజ్ అన్ని రైడ్స్ కవర్ చేయడం కూడా చాలా కష్టం వన్ డేలో. సో అందుకే ది బెస్ట్ రైడ్స్ అండ్ ద టాప్ రైడ్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని అయితే మేము రైడ్స్ స్టార్ట్ చేసాము. అండ్ ఇంకొకటి మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇక్కడ ఏంటంటే డిజ్నీ రెసార్ట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది. డిజ్నీ ల్యాండ్ ఉంటుంది అండ్ డిజ్నీ సీ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళింది అయితే డిజ్నీ ల్యాండ్. నేను ఎవరికి రికమెండ్ చేస్తానంటే, ఐ మీన్ నా ఎక్స్పీరియన్స్తో నేను ఎవరికి రికమెండ్ చేస్తానంటే, లైక్ ఇక్కడ పిల్లలు మాత్రం అన్ని రైడ్స్ ఎక్కచ్చు, మోస్ట్ ఆఫ్ ద రైడ్స్. అండ్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఉన్న వాళ్ళు. అండ్ ఇంకొకటి మన పేరెంట్స్ని ఎవరైనా తెచ్చినా లైక్ వాళ్ళు ఒక 50+ అలా ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అన్ని రైడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అదర్వైజ్ నాకు కొంచెం అడ్వెంచరస్ రైడ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం డిజ్నీ సీకి వెళ్ళండి. అక్కడ ఎక్కువగా అడ్వెంచరస్ రైడ్స్ ఉంటాయి. సో నేను డిజ్నీ ల్యాండ్ వెళ్ళాను, డిజ్నీ సీకి వెళ్ళాను కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్తోనే నేను మీకు చెప్పగలుగుతున్నాను. అండ్ కమింగ్ టు దిస్ రైడ్, మనకి ఈ ట్రైన్లో వరల్డ్లో ఉన్న డిఫరెంట్ ఫారెస్ట్ లివింగ్ కల్చర్ గురించి చూపెట్టారు. లైక్ ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కల్చర్ ఉంటుంది కదా. అండ్ మన ఇండియన్ ట్రైబల్ థీమ్ కూడా ఇక్కడ ఉండే. అండ్ ఇక్కడ షిప్ కనిపించింది. ఇట్ వాజ్ సో గుడ్. మీరు నన్ను ఒకవేళ అబ్జర్వ్ చేసేది ఉంటే నేను ఒక హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నాను కదా, సో అది వచ్చేసి మినీ హెయిర్ బ్యాండ్. ఎందుకంటే డిజ్నీ ల్యాండ్లో మోస్ట్ ఆఫ్ ద కార్టూన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సో ఆ కార్టూన్ క్యారెక్టర్స్ ఒక హెయిర్ బ్యాండ్ వాళ్ళు అక్కడ సేల్ చేస్తున్నారు. సో అక్కడ అందరు పెట్టుకున్నారు. నాకు కూడా చాలా మంచి అనిపించింది. సో నాకైతే మిన్నీ నచ్చింది కాబట్టి నేను మిన్నీ బ్యాండ్ తీసుకొని. మమ్మీ బాయ్ అన్న, బాయ్ అని మమ్మకి బాయ్ చెప్పు.
విహు ఇది వచ్చేసి నార్మల్ లైన్. కొంచెం ఈరోజు కొంచెం రష్ అవుతుంది. మేబీ 30 minutes వెయిటింగ్ టైం అని చెప్పింది. ఇది వచ్చేసి ప్రయారిటీ చెక్ ఇన్. సో వాళ్ళు బ్యాక్ వచ్చాక నేను డైరెక్ట్ ఇక్కడ నా పాస్ చూపించేసి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు వితౌట్ ఎనీ లైన్. సో బేబీస్ ఉన్న వాళ్ళైతే మనం బేబీని పట్టుకొని ఇక్కడ ఉండొచ్చు బయట. ఇప్పుడైతే కంచన్ ఉంది, మా రిలేటివ్ వెళ్తున్నారు ఇద్దరు కలిసి. అండ్ విహాన్ ఏడుస్తాడు కాబట్టి నేనే ఇక్కడ పట్టుకొని ఉంటున్నాను విహాన్ని. సో వన్స్ వాళ్ళు బ్యాక్ వచ్చాక నాకు ఒకటి ప్రయారిటీ పాస్ అని ఇస్తారు ఇట్లా బేబీస్ ఉన్న వాళ్ళకి. సో వితౌట్ ఎనీ ఫీ, 0 కాస్ట్ అనమాట. వాళ్ళు రాగానే మనం స్విచ్ చేసుకోవచ్చు అనమాట. బేబీని మళ్ళీ కంచెన్కి ఇచ్చేసి నేను రైడ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. అప్పుడు నేను లైన్లో ఉండాల్సిన అయితే అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో అదొక బెనిఫిట్ ఉంది ఇక్కడ. సో బేబీస్ ఉన్న వాళ్ళైతే అట్లా మనం ప్రయారిటీ పాస్ తీసుకొని అయితే లోపలికి వెళ్ళొచ్చు. అదేం లేదు, మనం టికెట్స్ చూపెట్టాలి ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు. చూపిస్తే వాళ్ళు దాన్ని స్కాన్ చేసేసుకొని బేబీ ఉన్నారని చెప్పేసి వాళ్ళు పెట్టేస్తారు. సో వన్స్ మన వెళ్ళిన వాళ్ళు బయటికి రాగానే నేను డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ప్రయారిటీ చెక్ ఇన్ నుంచి, వితౌట్ ఎనీ టైం వేస్ట్ లేకుండా వితిన్ 5 minutes నాకైతే అయిపోతుంది. దట్ ఇప్పుడే విహాన్కి అది ఒక బ్యాండ్ ఇచ్చిళ్ళు. సో 90 centimeters ఉంటే కొన్ని పిల్లలకి కొన్ని రైడ్స్ అయితే అలౌ చేస్తారు. అట్లా 90 centimeters ఉండడం చెప్పేసి బ్లూ కలర్ది ఒకటైతే పెట్టిళ్ళు. అండ్ ఇంకొకటి వచ్చేసి 100 centimeterది కూడా ఉంది. సో అది రెడ్ కలర్ ట్యాగ్ అది. సో అది ఉంటే అది కొన్ని రైడ్స్కి అలౌ చేస్తారు. 90 ఉంటే 90 అలో చేసే రైడ్స్కి పిల్లల్ని అలో చేస్తారు. సో 90 ఎక్కడ ఉంటే మాత్రం నేను విహాన్ని కూడా తీసుకెళ్ళి విహాన్తో పాటు నేను కూడా వెళ్తాను అనమాట. టోక్యో డిజ్నీ రిసార్ట్. విహాన్ ఇటు చూడు, ఇక్కడ చూడు. హాయ్ అను, హాయ్ హాయ్ చెప్పు అందరికి. హాయ్ ఫై. డిజ్నీ ల్యాండ్లో పాప్కార్న్ చాలా ఫేమస్. మీరు ఎటు చూసినా కూడా మీకు పాప్కార్న్ స్టాల్ కనిపిస్తుంది. అండ్ ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్లాక్ పెప్పర్ ఫ్లేవర్డ్ పాప్కార్న్ ఉంది. అండ్ ఇంకొక దగ్గర చూస్తే కర్రీ ఫ్లేవర్డ్, క్యారమెల్ ఫ్లేవర్, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటుంది. సో అలా మేమైతే పాప్కార్న్ తీసుకొని ఎంజాయ్ చేస్తాం. విహాన్ మోస్ట్ ఆఫ్ ద రైడ్స్లో అలౌడ్ ఉండే. ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ రైడ్స్లో అయితే తను ఎక్కాడు. ఓన్లీ కొన్ని ఉన్నాయి. స్టార్టింగ్లో నేను ఒక రైడ్కి వెళ్ళాను కదా, అప్పుడు విహాన్ ఏడ్చాడు. అదొక్క రైడ్లో తను అలౌడ్ లేకుండే. అపార్ట్ ఫ్రమ్ దట్ తను అన్నీ ఎక్కాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు. విహాన్ ఎంజాయ్ చేశాడనే మాకు ఇంకా హ్యాపీ అనిపించింది. విహాన్కి కూడా ఈ రైడ్లో అన్ని డిజ్నీ క్యారెక్టర్స్ ఒక 3D ఎక్స్పీరియన్స్ చేశాము. అండ్ విహాన్కి అయితే ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ 3Dది. సో నేను పట్టుకొని కూర్చున్నాను కదా, ఆయన లిటరల్లీ కొంచెం భయపడుతుండే, ఇట్లా అది మీదికి వచ్చినట్టు అలా ఉండే అనమాట. అండ్ ఇక్కడ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి డిజ్నీ క్యారెక్టర్స్ లాగా వాళ్ళు రెడీ అయి ఉన్నారు. సో వాళ్ళతో ఫొటోస్ తీసుకోవచ్చు అండ్ మనం వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడచ్చు కూడా. సో మేమైతే అలా ఫోటో తీసుకున్నాం. चलो चलो సో ఇక్కడ మేమైతే డిఫరెంట్ రైడ్స్కి అయితే వెళ్ళాము. అండ్ ఎవ్రీ రైడ్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. అసలు నిజం చెప్పాలంటే నేను చాలా ట్రై చేశాను, ఆ మూమెంట్స్ అన్నిటినీ క్యాప్చర్ చేసి మీకు చూపెట్టాలనేసి. సో ఇంత కష్టపడినందుకు మీరు నా కోసం ఒక చిన్నగా ఒక లైక్ చేయండి ఈ వీడియోకి. హాయ్.
Vihan, Vihan, say hi. Say hi. Say hi. Hi. ఇది వచ్చేసి పూ కార్టూన్ ఒక థీమ్ రైడ్. సో ఇలా మనల్ని కూర్చోబెట్టేసి మొత్తం ఆ థీమ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అండ్ ఇట్ వాస్ సో రియలిస్టిక్, చాలా అంటే చాలా బాగుంది. టోక్యో డిజ్నీ ల్యాండ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ టాప్ రైడ్ వచ్చేసి బ్యూటీ అండ్ ద బీస్ట్. ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా ఈ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేసే పోతారు. సో దీనికైతే మాకు చాలా క్రౌడ్ ఉండే అండి. లిటరల్లీ మాకు క్యూలో నిల్చోడానికి ఆల్మోస్ట్ లైక్ 45 minutes పట్టింది, అంటే ఆ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. బట్ వర్త్ అనిపించింది నిజంగా. లోపలైతే చాలా చాలా బాగుంది. సో మీరు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఇది అస్సలుగా మిస్ చేయకండి. So let's get into the palace. నెక్స్ట్ ఈ రైడ్ వచ్చేసి కైండ్ ఆఫ్ బ్రేక్ డాన్స్ లాగా ఉండే. సో దీనికి కూడా చాలా పెద్దగా లైన్ ఉండే. సో క్యూలో నిల్చొని బోర్ కొడుతుంది అనేసి మేమైతే డాన్స్ వేసుకుంటా లిటరల్లీ ఎంజాయ్ చేసాము. Toontown. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ వచ్చేసి మిక్కీ మౌస్. సో ఇది వచ్చేసి మిక్కీ మౌస్ హౌస్. చాలా బాగుండే అండి లిటరల్లీ. అండ్ నాకైతే మిక్కీ మౌస్లో సాఫ్ట్ టాయ్స్ అలా చాలా ఇష్టం. అండ్ అక్కడ నేను మిన్నీది ఒక స్లింగ్ బ్యాగ్ కూడా కొనుక్కున్నాను, చాలా క్యూట్ అనిపించేసి. అండ్ ఇది మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మిక్కీ మౌస్ ఫోటో దిగడానికి. Thank you. ఇక్కడ మా విహాన్ అయితే మిక్కీ మౌస్ దగ్గరికి వెళ్ళగానే కొంచెం భయపడ్డాడు, కానీ తర్వాత మాత్రం పోతుంటే బాయ్ అని చెప్పుకుంటూ వెళ్ళాడు.
నెక్స్ట్ రైడ్ అయితే మేము ఒక మినీ వర్షన్ ఆఫ్ రోలర్ కోస్టర్కి వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము విహాన్కి అక్కడ అలో చేయరనుకున్నాము, బట్ వాళ్ళైతే అలో చేశారు. లిటరలీ మాకైతే కొంచెం భయం ఉండే, బట్ వాళ్ళు అలో చేశారంటే ఆ సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు. ఆ నమ్మకంతోనే మేము విహాన్కి కూడా తీసుకెళ్ళాము. విహాన్ ది ఫస్ట్ రోలర్ కోస్టర్ రైడ్. Yes, Mama. Yes. Mama, yes. I will do it. ఇక్కడ జపాన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఇలా చిన్న చిన్న యాక్టివిటీస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో భయం ఉండద్దు, ఇదొక ఎక్స్పీరియన్స్ లా తీసుకోవాలనేసి ఇలాంటి రైడ్స్ని వాళ్ళు చేపిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే జపాన్లో సేఫ్టీ ఈజ్ ద టాప్ ప్రియారిటీ ఉంటుంది. ఒకవేళ ఈ ఏజ్ పిల్లలు దీంట్లో ఫిట్ అవ్వరు ఆర్ఎల్స్ వాళ్ళు భయపడతారు అంటే మాత్రం వాళ్ళు అస్సలకే అలో చేయరు. సేఫ్టీ పరంగా అయితే 100% ఉంటుంది. అందుకే వాళ్ళు ఒక క్రైటీరియా పెట్టారు. ఈ 80 సెంటీమీటర్స్ హైట్ ఉన్న వాళ్ళ పిల్లలకి ఇలాంటి రైడ్స్, 90 ఉన్న వాళ్ళకి కొన్ని రైడ్స్, 100 ఉన్న వాళ్ళకి కొన్ని రైడ్స్ అని ఇలా వీళ్ళు కేటగిరీ చేశారు. అండ్ ఇక్కడ అయితే నేను కూడా మా విహాన్ కొంచెం డేరింగ్గా ఉండాలి అనేసి, అయినా ఇది అంత పెద్దగా లైక్ భయపడేటట్టు అయితే ఏం లేకుండే. మా విహాన్ అయితే ఏ మాత్రం భయపడకుండా ఎంజాయ్ చేశాడు ఈ రైడ్ని. Good job! Finish at the finish. Yeah, good job! Mama, finish and Mama, finish. Finish, Mama, finish. Oh, brave boy, Vihan. Come on! Yeah, Mama, yeah. Yay! Mama, yeah. Yeah. Brave boy. Vihan, good job! High five! High five, Mommy, high five. Ah. ఇలా మోస్ట్ ఆఫ్ ద రైడ్స్ని అయితే మేము కవర్ చేసాము. అండ్ ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయింది. సో క్లోజ్ అయ్యే ముందు ఇలా వాళ్ళ డిజ్నీ క్యారెక్టర్స్ అన్నీ పరేడ్ చేసుకుంటూ వెళ్తారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.